హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను మొన్న ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా సిరామిక్ పాట్స్. నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకొని వచ్చానండి. 4 పాట్స్ తీసుకున్నాను. ఇంకొకటేమో బోన్సాయి ప్లాంట్ కోసమని ఇంకొకటి తీసుకున్నాను. మొత్తం టోటల్గా 5 సిరామిక్ పాట్స్ తీసుకున్నాను. సో ఇందులో ఈ ఫస్ట్ దాంట్లో ఈ చెట్టు పెట్టాను. దీని పేరేమో మధుమాలతి అంటారంటండి. నైట్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా క్రీపరే అన్నమాట. మా టెర్రస్లో ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే కనిపిస్తుంది. ఆ టెర్రస్లో దానికి కంప్లీట్గా పర్గోలలాగా ఉన్న దానికి అంతటికి పైకి ఎక్కించాలనే దాంతో ఇలా ప్లాన్ చేశాను. ఈ క్రీపర్స్ అన్నిటికి కూడా ముందే నేను ఇట్లా కొంచెం దారం గట్టి పెడితే దాన్ని పట్టుకొని పైకి వస్తాయి కదా అన్న దాంతో నేను ఇట్లా కంప్లీట్గా చుట్టేసానండి. 2 మధుమాలతి తీసుకున్నాను, 2 ఆలమంద ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి. వాటికి తోడు ఇంకొక 2 చెట్లు తీసుకున్నా నేను. ఇవి చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఇది ఈచ్ 150 రూపీస్ పడింది. ఆ మధుమాలతి వైట్ ఫ్లవర్స్ వాటికేమో నాకు 100 రూపీస్కి, చిన్న ప్లాంట్ అయితే 100 రూపీస్, పెద్దదైతే 250 రూపీస్ ఉందన్నమాట. సో వీటి పక్కన ఎల్లో కలర్ ఫ్లవర్స్ పక్కన వాటిని అట్లా సెట్ చేశాను. వీటికి నేను మొన్న ఎరువేసానండి. ఎరువేయడం వల్ల చూడండి క్రీపర్స్ కొత్తవి మంచి తీగలు వచ్చాయి. వీటిని కొంచెం అరేంజ్ చేయాలి. ఇటు సైడ్ కూడా నేను పెద్ద పాట్లో పెట్టాను. ఇదే ఎల్లో కలర్ ఫ్లవర్స్ది ఆలమంద అంటారండి దీని పేరు. ఇది చాలా బాగా వచ్చింది. కింద నుంచి బుషీ లాగా వచ్చింది. ఎందుకంటే నేను పాట్ సైజ్ అనేది చాలా పెద్దగా పెట్టాను కాబట్టి. సో ఇది నేను మీకు చాలాసార్లు చూపించాను కదండి. రాధా మనోహరం అంటారు దీన్ని. ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో మీకు మంచిగా ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా అనిపించాలి అన్న థాట్ తోటి నేనైతే ఇలా అరేంజ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. 4 పాట్స్కి నాకు ఈచ్ 1050 పడిందండి. ఇంకా అదే గోవింద టెర్రాకోట్ దగ్గర నుంచి అక్కడ నుంచే తీసుకొని వచ్చాను నేను. ఈ చిన్న పాట్లో అంతకుముందు బోన్సాయి ఉండేనండి దీంట్లో. బట్ దానికి సైజ్ తక్కువైంది, చెట్టుకి ఎదగలేకపోతుంది. అందుకని ఆ పాట్ సైజుని కూడా నేను మార్చాను. ఇందులో ఒక కొత్త ప్లాంట్ పెట్టాలి. సో దీనికోసం స్పెషల్గా నేను పైన కొంచెం ఓపెన్ ఎక్కువ ఉన్న పాట్ని సెలెక్ట్ చేశానండి. దానివల్ల మనకి కొంచెం బాగా ఎదుగుద్ది. దీనికి మెయిన్గా ఇట్లా క్లోజ్డ్ ఉండకూడదండి. పాట్ చక్కగా వెడల్పుగా ఉంటే అప్పుడు ఈ చెట్టు అనేది చాలా బాగా వస్తుంది. మీరు పాత వీడియోలో చూస్తే దీనికి ఒక్క లీఫ్ కూడా ఉండేది కాదండి. బట్ ఇట్లా నేను బయట పెట్టి కొంచెం కేరింగ్ తీసుకున్నాను. ఏం లేదు, వాటర్ చక్కగా పోయాలి, కొంచెం ఎండకు ఉండాలండి ఈ ప్లాంట్. కనీసం డైలీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇది మా టెర్రస్ లుక్ అండి. నేను కొత్తగా సిరామిక్ పాట్స్ వాటి పక్కన పెట్టాను. ఆ లుక్ కోసమని నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా కొన్ని పాట్స్ అయితే తేవాలి. చూడండి, చూసారా ఎంత బుషిగా ఎదిగిందో? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి.